హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నడుము కట్టుకునే శారీ బెల్ట్ కుడుతున్నానండి. చూడండి ఎలా కుట్టాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక 1/4 మీటర్ క్లాత్ తీసుకోవాలండి. ఒక 1/4 మీటర్ క్లాత్ తీసుకుని దాన్ని మన నడుముకి ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టుకోవాలండి. మన నడుము ఎంత ఉందో కొలితేసుకొని ఫస్ట్ దానికంత నడుము సైజు పెట్టుకోవాలి. చూడండి, దీనికి వచ్చేసి నేను 1/4 మీటర్ క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేశానండి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఇంకొక మడత వేశాను, డబల్ వచ్చేటట్లు. చూడండి, ఇలా పెట్టి ఇది ఎంత ఉంది ఇప్పుడు మనం కొలుచుకుంటున్నాను క్లాత్. చూడండి, 5 సెంటీమీటర్లు ఉందండి ఇది క్లాత్. ఇది మనకు కరెక్ట్గా సరిపోతుంది నడుముకు వెడల్పు పెట్టడానికి, మనకు కుట్లు వేపుకోవడానికి దానికి అన్నిటికీ సరిపోతుంది. ఇదిగోండి, 5 సెంటీమీటర్లు ఉంది. దీనికి వచ్చేసి క్యాన్వాస్ చేశానండి. సెంటర్లో క్యాన్వాస్ చేస్తే బాగా స్టిప్గా ఉంటుంది అని ఈ క్యాన్వాస్ చేశాను. చూడండి, ఇలా పెట్టి దానికి వెనక సైడ్ నుంచి అదే క్లాత్ వేసి మన క్రాస్ బెల్ట్ టైప్ తిప్పేసానండి దాన్ని. అప్పుడు క్రాస్ అది లోపలికి వెళ్ళిపోతుంది, మనకు నీట్గా వస్తుందండి. చూడండి, మీకు కుట్టి చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి, ఇలా కుట్టాను. చూడండి, ఇప్పుడు వైట్ పెన్సిల్ తీసుకొని మనకు నచ్చినట్లు డిజైన్ వేసుకోవచ్చండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కానీ నేను తీగే వేసానండి. ఈ శారీ బెల్ట్ వచ్చేసి ఇట్లా తీగగా ఉంటే బాగుంటుందని నేను ఇట్లా తీగ వేశాను. చూడండి, ఫస్ట్ మనం ఇలా డ్రా చేసుకోవాలండి డిజైన్. ఇట్లా వైట్ పెన్సిల్ తీసుకొని ఇలా నీట్గా డిజైన్ ఎత్తుకోవాలండి దాని మీద. దీనికి కావాల్సిన మెటీరియల్ అండి, బాల్ చైన్ అండి, గోల్డ్ కలర్ది, గమ్ అండి. ఇవి వచ్చేసి ఒక వైట్ పూసలండి. ఇవి వచ్చేసి పూసలండి, గోల్డ్ కలర్ పూసలు. చూడండి, ఇలా గమ్ అప్లై చేయాలండి, బాగా నీట్గా అప్లై చేసుకోవాలి. మనం డిజైన్ ఎలా గీసామో అలాగే అప్లై చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ బాల్ చైన్ని మనం దాని మీద పెట్టి నీట్గా సర్దుకుంటూ రావాలి. అంతేనండి, కట్ చేసుకోవాలి కట్టర్తోన. అలా కట్టర్తో కట్ చేసి మనం దాన్ని కరెక్ట్గా ఆ రింగు మాదిరి ఉండేదంటే దానికి సర్దేసేయాలండి. ఇలా నీట్గా నీట్గా సర్దుకుంటూ రావాలి. ఇట్లా పుల్ల తీసుకొని మనం నీట్గా ఇట్లా జరుపుకుంటూ రావాలి. ఇప్పుడు ఇంకొక రింగ్ వేయాలండి. మనము ఇంకొక రింగ్ వేసి సేమ్ అదే మాదిరిగా మనం గమ్ అప్లై చేసి మళ్ళీ బాల్ చైన్ వేసుకోవాలండి. సేమ్ మనం దీనికి ఎలా వేసామో దానికి కూడా అలాగే వేసి కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా గమ్ అప్లై చేసామో అదే విధంగా వేసుకోవాలండి. చూడండి, సింపుల్గా వేసుకోవచ్చు. కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. చూడండి, ఇలా అంతా నీట్గా మనం అంతా వేసుకున్న తర్వాత ఈ పూసలు అతికించాలి. ఇవి గోల్డ్ కలర్ పూసలు అండి, ఫ్లవర్స్ టైప్ ఉంటాయి ఇవి.
దీనికి వచ్చేసి కొంచెం గమ్ ఎక్కువగా వేయాలండి, ఎందుకంటే ఇవి ఊడొస్తాయి లేకపోతే. అందుకని కొంచెం గమ్ ఎక్కువ వేసి మనం దాని మీద పెట్టి ప్రెస్ చేయాలి. చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న చుక్కలు పెట్టుకుంటూ, ఇలా చిన్న చిన్న గమ్ముతో చుక్కలు పెట్టుకోవాలండి. దానిలోకి మనము చిన్న స్టోన్స్ని కరిపించుకోవాలి. మనము చూడండి ఇలా చిన్నగా పెట్టుకొని చూడండి ఇప్పుడు స్టోన్స్ అతికించాలండి. చిన్న చిన్న స్టోన్స్ని మనం దాని మీద పెట్టుకుంటూ రావాలి. మనం గమ్ ఎలా అప్లై చేసామో అదే మాదిరిగా పెట్టుకుంటూ రావాలి. మనం ఈజీగా ఇంట్లోనే శారీ బెల్ట్ మనం తయారు చేసుకోవచ్చండి. తక్కువ బడ్జెట్తో మనం అందమైన డిజైన్స్లో మనకు నచ్చిన విధంగా, మనకు నచ్చినట్లు, మనకు నచ్చిన డిజైన్ మనం చేసుకోవచ్చు. చూడండి ఇలా వేసానండి. ఇది వచ్చేసి లావు కుందనండి పెట్టి దానికి స్టోన్ లేస్ వేసానండి. చూడండి ఇలాంటి పెట్టి దానికి స్టోన్ చేశానండి. వైట్ స్టోన్స్తో చైన్ వేసాను. చూడండి అటువంటిది వేసి గమ్ అప్లై చేసి ఇలా నీట్గా దానికి సర్దుకుంటూ కరెక్ట్గా అది వచ్చేటట్లు అతికించాలి. మరి మధ్యలో వైట్ స్టోన్ వేసానండి ఒకటి, బాగా లుక్ ఉంటుందని అది ఫ్లవర్ టైప్ పెట్టాను. మళ్ళీ స్టోన్స్ అవన్నీ ఆ గ్యాప్లో మనము పెట్టుకోవాలి. చూడండి ఇలా కుట్టానండి. కింద వైట్ పూసలు, ఇవొక పూసలండి. ఇలా వేసి కుట్టాను. మళ్ళీ ఒక 4 పొరలు దారం వేసుకొని బాగా టైట్గా లాక్కొని ఫస్ట్ అది వేసి ఒక పూసేసి అట్లనే మనం ఎక్కువ తక్కువ వేసుకుంటూ వచ్చానండి. అటు సైడు ఇటు సైడు తక్కువ వచ్చేటట్లు ఇటు సైడ్ ఇట్లా ముగ్గ టైప్ వచ్చే ఒకటి అది వేసానండి కుందను. ఒకటి వైట్ పూస, ఒకటి పూస ఇలా పెట్టి దూర్చానండి. దూర్చి ఇలా పైకి దూర్చాను. మరి అన్ని పూసల్లోకి దూర్చుకుంటూ అలా లాగేసేయాలి. అప్పుడు మనం కొంచెం పిల్లలు కానీ మనం కానీ ఏమైనా నడిచినప్పుడు ఇచ్చినప్పుడు కూడా అవి రాలిపోకుండా ఉంటాయండి. అందుకని అలా డబుల్ వేశాను. డబుల్ వేసి ఇట్లా బాగా ముడి వేశాను గట్టిగా. ఇదండి కట్ చేసుకోవాలి ముడి వేసి. చూడండి ఎలా వచ్చింది, చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. శారీ బెల్ట్ మనం పెద్దలైనా కట్టుకోవచ్చు, లేదంటే పిల్లలకైనా పెట్టవచ్చు.
చూడ్డానికి ఎంత లుక్ కనపడుతుంది చూడండి. ఇదే కొన్నామంటే మనం ఎక్కువ రేట్ పడుతుందండి. ఇది మనకు వచ్చేసి ఒక 100 రూపీస్లో మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఇలాంటి ఈ క్లిప్స్ వేసానండి దానికి. చూడండి ఇలా ఉందండి. చూడ్డానికి ఎంత లుక్ ఉంది చూడండి. శారీ బెల్ట్ చాలా చక్కగా పిల్లలకి అందంగా కనిపిస్తుందండి వేసుకుంటే. రవి నిర్మల తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.